ముందుగా మీరైతే థంబ్నెయిల్ చూసి వచ్చారు కదా. సో ప్రాంక్ ఆన్ మై మదర్. ఈరోజు అయితే మా మమ్మీకి అయితే వీడియో కాల్ అయితే చేస్తున్నాను, ప్రాంక్ వీడియో కాల్. చాలా ఫన్నీగా వచ్చింది. వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మన ఇంట్లో మాట్లాడుకునే నార్మల్ కన్వర్జేషన్తోనైతే చేసేసాను. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే 30 సెకండ్స్ ప్రోమోని చూడండి. దాని తర్వాత కంటిన్యూగా వీడియోని అయితే కంటిన్యూ అవ్వండి. వాడు కావాలని అయితే నాకే ప్రాంక్ చేసి చూసినావా, ఎంత అతి తెలివి. ఆ బొమ్మ నీ మొహం నా మొహం కనిపిస్తుంది. ఇలా నేనైతే సిస్టంలో ఇలా ప్రాంక్ కాల్ వీడియో అనేది వీడియోనైతే ఆన్ చేశాను. సో ఇప్పుడు 5,000 కట్ అయినాయి అమ్మా. 5,000 కట్. ఏం హ్యాక్ అయిందో ఏం పడింది కనిపిస్తుందా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి లిటిల్ ఛాంప్స్ అండి. ఈరోజైతే ఒక ప్రాంక్ వీడియోతోనైతే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మా మమ్మీతోనైతే ప్రాంక్ కాల్ అయితే చేయబోతున్నాను. అది ఎలాగంటే ఇక్కడ చూడండి, ఈడ నేనైతే సిస్టమ్ ఆన్ చేశాను. ఇలా నేనైతే సిస్టంలో ఇలా ప్రాంక్ కాల్ వీడియో అనేది వీడియోనైతే ఆన్ చేశాను. సో ఇప్పుడు మా మమ్మీకి కాల్ చేస్తా, వీడియో కాల్ చేసి డైరెక్ట్ తిన ఫేసే ఆన్ చేసి చూపిస్తాం. తన రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దాము. చూసారు కదా తన రియాక్షన్స్ ఎలా ఉంటాయో. నాకైతే ఇప్పుడే ఫన్నీగా అనిపిస్తుంది. తను రియాక్ట్ అవుతుందా కాదా, తన రియాక్షన్స్ ఎలా ఉండబోతాయో ఈ వీడియోలోనైతే చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడైతే నేను వీడియో కాల్ అయితే చేయబోతున్నాను మా మమ్మీకి. సో యాక్చువల్లీ మా మమ్మీ లిఫ్ట్ చేస్తుందా చెయ్యదా. ఫస్ట్ ఇక్కడనైతే ఇది బ్యాక్ సైడ్ అయితే పెట్టుకుంటా, ఇది అయిపోవడానికి వస్తుంది. సో స్టార్ట్ చేశాను. సో మమ్మీకి అయితే వీడియో కాల్ స్టార్ట్ చేసా. సో రింగ్ అయితే పెట్టేశాను. వింటున్నారు కదా ఎలా రియాక్ట్ అవుతుందో. మళ్ళీ అయితే చేస్తున్నాను. తనైతే చాలా ఫన్నీగా ఫీల్ అవుతుంది. సో అగైన్ ఐఎమ్ కాలింగ్. హలో హలో ఓవరే. హలో 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 ఏంది గా వీడియో కనిపిస్తుంది? హలో. ఇప్పుడైతే మా మమ్మీకి డౌట్ రావద్దని కట్ చేశాను. మళ్ళీ ఇది స్టార్టింగ్ నుంచి అయితే పెడుతున్నాను. సో హౌ షీ ఈస్ రియాక్టింగ్ అగైన్ ఐ షో యూ. ఇప్పుడైతే మా మరదలకైతే చేయబోతున్నాను. ఒక్క నిమిషం, మమ్మ అయితే కాల్ చేస్తుంది. లిఫ్ట్ అయితే చేద్దాము. హలో ఏంది అది ఎవరు కనిపిస్తురు? నీ అమ్మ పిల్లలు వీడియో కాల్ చేయంటే అత్తని చూస్తా అని ఫోన్ చేస్తే నువ్వు ఎవరిదో ముక్కింతలా ఉన్నది ఎవరో కనిపిస్తున్నారు. నీకు కూడా కనబడ్డారా? చల్, నాకు ఇది కనిపిస్తుంది. ఫస్ట్ పిలిస్తే అసలు సౌండ్ అయినా వాళ్ళే. సెకండ్ టైం చూసినా
వేరేలోకి కనెక్ట్ అయింది. నేను మౌనిక దానికి ఫోన్ చేస్తున్నా. మౌనిక ఉందా? తమ్ముడుండా? తమ్ముడుండా? ఏం పడిందో నీ ఫోన్కి వస్తుందో మరి. ఏం పని? డాడీ ఉండా? మరి ఒక్కదానివే నవ్వుతున్నావా? నీ అమ్మ వేరే కాల్ కనెక్ట్ అయినట్టు వీడియో కనెక్ట్ అయింది. అమ్మ ఎవరన్నా ఫోన్ ఉంటే వేరే ఫోన్కి వేద్దాం. ఉందా? ఎవరిద్దరు? మౌనిక దానికి కాల్ చేస్తున్నా. ఎట్లా మళ్ళీ వస్తుందా? మళ్ళీ వేరే వాళ్ళది కనెక్ట్ అయిందో చూద్దాం. సరే. మా మరదలు అయితే చేయడానికి రెడీ అయింది. సో మళ్ళీ వాళ్ళని నమ్మిద్దామా లేకపోతే ఎట్లనో చూద్దాము. హలో. అలాగే మళ్ళా వాళ్ళు కాల్ కట్ చేశారు సడన్గా. మోహన్ని చూడంగానే. చూద్దాం మళ్ళీ. మౌనిక ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదేమే, కట్ చేసింది. నువ్వు చేస్తే మళ్ళీ అట్లనే వచ్చింది మౌనికది. మళ్ళీ అంటున్నా కట్ ఎందుకు చేసిరే? నా వాయిస్ వినిపిస్తుంది అసలు మీకు? వినిపిస్తుంది బేటా. అమ్మ ఫోన్ హ్యాక్ అయిందా? ఏం పడింది? కాదు, ఇప్పుడు మళ్ళీ చేస్తుంది చూడు. మమ్మీకి చేస్తుంది ఉండాలి, మమ్మీకి చేస్తుంది. అందరికి అట్లనే వస్తుందా ఏంటి మరి? నేను సాయి ఫోన్ దానిలో చేస్తావు నీకు. సరే. పాపం మా మమ్మీ చూడండి ఎంతో ఇన్నోసెంట్ అసలు. అందరి ఫోన్ అట్లనే వస్తుందా, రేపు ఫోన్ హ్యాక్ అయినాయా అని ఇద్దరు అత్త కోడలు కలిసి వాళ్ళనైతే నమ్మించడానికి ట్రై చేసా. 80% నమ్మిండ్రు. మా మమ్మీ అతి తెలివి ప్రయోగించి అత్త కోడలు ఇద్దరు కలిసి ఈ వీడియో కాల్ ఎందుకు ఇలా వస్తుంది, మా వాళ్ళకి ఫోన్ చేస్తా అని మా మరదలు అయితే వాళ్ళకైతే కాల్ చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను మా హస్బెండ్ దాని నుంచి కాల్ చేస్తా, వెయిట్ అని చెప్పాను. సో ఫైనల్గా ఇది రివీల్ అవుతుందా ఇలానే కంటిన్యూ అవుతుందో చూడండి. ఇక్కడ మా హస్బెండ్ దాంట్లో నుంచి అయితే వీడియో కాల్ అయితే చేస్తున్నాను. హలో మమ్మీ. మమ్మీ కనిపిస్తున్నావు నువ్వు? కనిపిస్తున్నావే నువ్వు? ఏది మౌనికని చూపెట్టు. హలో, కనిపిస్తలేనారా నేను? ఇగో వేద కనిపిస్తలే. నీ ఫోన్కి వేసినా కదా ఇందాక. మీరు కనిపిస్తున్నారు నాకు. భయం అయితే అయింది వాళ్ళకు. సో భయం అయితే అయ్యింది. కాల్ అయితే కట్ చేశారు. సో దీన్ని అయితే కంటిన్యూ చేద్దామా రివీల్ చేద్దామా చూసేయండి. ఇప్పుడైతే రివీల్ చేసేస్తాను. ఇక్కడ మా మరదలు అయితే ఇట్లా ఫోటో తీసి అయితే పెట్టింది, ఇలా మాకు వస్తుంది అని. సో ఇప్పుడైతే నేను రివీల్ చేస్తాను వాళ్ళకి కాల్ చేసి. ఇప్పుడు మా మమ్మీకి కాల్ చేసి మా మమ్మీ రియాక్షన్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను. చూడండి, కాల్ చేస్తున్నా. లిఫ్ట్ చేస్తలేదు. అట్లనే వస్తుంది బేట. నీ అమ్మ నా దాంట్లో నుంచి 5,000 పోయినాయే. నాది ఫోన్ హ్యాక్ అయిపోయి పడింది. సరే సరే ఎందుకు చూస్తున్నావు? 5,000 కట్ అయినాయి అమ్మా. 5,000 కట్. ఏం హ్యాక్ అయిందో ఏం పడిందో ఏమో. మీకేమైనా కట్ అయితే చూసుకోరే, ఉన్నాయా నీ దాంట్లో బ్యాలెన్స్? పంపి మరి, నీ వల్ల కట్ అయినాయి.
అయితే నీకు తుక్కు వేసుకున్నది. 5000 అయితే కట్ అయినాయని చెప్పిన. నీ వల్ల 5000 కట్ అయినాయి అంటే నవ్వుకుంటే ఫోన్ అయితే పెట్టేసింది. సో ఇప్పుడైతే రివీల్ చేస్తా చూడండి. హలో, కనిపిస్తుందా? 5,000 కట్ అయినాయి నీ అంటే ఫోన్ కట్ చేసావా? నేను మరి మంచి తమ్ముడు ఏడున్నాడు? తమ్ముడు వచ్చినాక చేస్తా. మీరు చెప్పండి, మీరు అస్సలు రివీల్ కావద్దు సరేనా? తమ్ముడు వచ్చినాక నువ్వు నవ్వుకుంటే వెయ్యకే, మీరు సైలెంట్గా ఉండండి. నాకు తమ్ముడు రాగానే ఒక మిస్ కాల్ ఇయ్యు. అదే అదేంది తమ్ముడు వచ్చినాక ఫోన్ చేయి నాకు, మెల్ల మిస్ కాల్ ఇయ్యి. నువ్వు నవ్వకురి మీరేమి, అడిగి ఫోన్ చేసి పెడతా. వాడి రియాక్షన్ ఏముంటుందో ఏందో చూద్దాం సరేనా? మీరు యాక్టింగ్ ప్రదర్శించండి మీరు. లేకపోతే డాడీ ఇప్పుడు మమ్మీ చేసిండు, అలా మమ్మీకి వస్తలేదు. ఇప్పుడు ఫోన్లకే వస్తుంది బాబు అని మస్తు భయం అవుతురా. కాదు, డాడీ వచ్చినాక డాడీ రాలే. డాడీ ఫంక్షన్ పోయిండు. ఓ, డాడీ ఎప్పుడు వస్తాడే? రాత్రి అవుతుంది డాడీ. సరే, తమ్ముడు రాగానే నాకు ఒక మిస్ కాల్ ఇయ్యి సరేనా? మీరు ఏం చెప్పకండి, డాడీకి డైరెక్ట్ ఫోన్ చేస్తే మీరు హాల్లో వచ్చి కూర్చోరి. నేను వీడియో ఆన్ చేసిన, అది రియాక్షన్స్ ఎట్లుంటాయో మీరు వీడియోలో చూడండి. కానీ నేను అస్సలు నవ్వకుర్రి సరేనా? ఆడు ఎట్లా రియాక్ట్ అవుతాడో ఏందో సరేనా? ఒక్క నిమిషం లైన్. అవు మరి మీయే కదా మెయిన్. 5,000 కట్ అయినాయి అంటే అని తుక్కు తిట్టి ఫోన్ కట్. 5,000 నీ వల్లనే కట్ అయినాయి అంటే అవునే. నీకు వీడియో కాల్ చేసినందుకు 5,000 పోయినాయి అంటే ఫోన్ టక్కన కట్ చేసినావు. అయితే నీ పైసలు ఏడబోతాయి. అదే మరి మీ దాంట్లో ఉంటాయి కదా, నా దాంట్లో ఏంటో 5,000 ఉన్నాయి నా దాంట్లో, కానీ దాంట్లో ఎక్కువ ఉంటాయి కదా. అదే మరి ఇంకోసారి చూస్తావా? అగో ఎట్లా తిడుతున్నావు, ఏంది నవ్వుతున్నావు అని చూస్తున్నా. పంది ముక్కోడా అని. అదేంటి తమ్ముడు నానమ్మకి కూడా మన ఇంటికి వచ్చినప్పుడు చేద్దాం. కానీ ఇప్పుడు తమ్ముడు రాగానే నాకు చెప్పు సరేనా? మిస్ కాల్ ఇయ్యూరి. ఎవరో అనుకుంటారు మరి, అట్లనే భయంకరంగా ఉన్నది. ఎట్లా చూస్తున్నాడు చూడు. తమ్ముడు నేను డోర్ పెట్టుకొని వీడియో ఆన్ చేసిన. వాళ్ళు ఉంటే అవుతుందా? తమ్ముడు వచ్చినాక చేస్తా సరేనా? బాయ్. ఇప్పుడు నెక్స్ట్ మా తమ్ముడికి అయితే కాల్ చేస్తున్నాను.
వాడైతే ఒక 1 అవర్ అయితే గ్యాప్తోని వాడైతే జిమ్ నుంచి ఇప్పుడే వచ్చిండు. ఆల్రెడీ వాడికి చిన్న చిన్న డౌట్ అయితే వచ్చేసింది, ఇది ఏంది ఎప్పుడు లేనిది కంటిన్యూస్గా నాకు వీడియో కాల్ చెయ్యు అని అంటున్నాడు. సో ఇప్పుడైతే కాల్ చేసేద్దాం, ఓకేనా. ఫస్ట్ నాకైతే వాడికి డౌట్ రావద్దని నేనైతే వీడియో కాల్ చేసి మా శ్రీమాన్తోనైతే మాట్లాడిపిస్తా. సడన్ గా మళ్ళీ కాల్ కట్ చేసి ఈ కాల్ అయితే కనెక్ట్ చేస్తా, చూసేయండి. హలో, వినిపిస్తుందారా? కనిపిస్తుంది, చెప్పు. ఫైనల్ గా కడ్డు చేసేసిండు, ఫైండ్ అవుట్ అయితే వేసిండు. ఇప్పుడైతే వీడియో కాల్ మాట్లాడదాం. హలో హలో, ఎవర్రా? హలో కనిపి ఎవర్రా ఈ దొబ్బు ముక్కోడు? మరి ఇట్లా సేమ్ నీ పోలికలా. హలో, ఇయర్ సెట్ పెట్టుకున్నావారా నువ్వు? హెడ్ సెట్ పెట్టుకున్నావా? గట్లా అనిపిస్తామైందిరా వేస్ట్ గా. వీడియో తీసేయ్, నీ మొహం పెట్టు. వేరే మొహం కనిపిస్తుందిరా. ఆగు, కట్ చేసి బాగా చేస్తావు. ఏమో మరి నాకైతే అంత వేరేల మొహం కనిపింది. సేమ్ నీ పోలికలు ఉన్నాయి కానీ ఎందుకో గడ్డం కనలేదు. ఏం పనైందో నాకైతే గలీజ్ కనబడ్డావు. సేమ్ బిత్తిరి చూపులు వేసుకొని సేమ్ అట్లనే ఉన్నావు. నువ్వు కథలు పడకరా నాయన, నీకు ఇంత కూడా హాస్య గ్రంథులు లేవారా? నేనే నీకు ప్రాంక్ చేద్దామంటే నువ్వు నాకు రివర్స్ ప్రాంక్ చేస్తున్నా. అప్డేటెడ్ వర్షన్ అని నీకు పనా పాటనా? ఇన్స్టాగ్రామ్లు అన్ని చుట్టేసినావు పో. నీ అయ్యా ఆల్రెడీ నేను మౌనికని మమ్మీని చేసి పడేసిన. తుక్కు తిట్టింది మమ్మీ. ఎవర్రా నువ్వు, ఎడ్ నుంచి రాను? మౌనిక ఆల్రెడీ మౌనిక ఆల్రెడీ మౌనిక ఇదేంది మాదే ఫోన్ ఉందా అని వాళ్ళ మమ్మీకి కూడా కాల్ చేసిందంట, వీడియో కాల్. నిన్ను ప్రాంక్ చేయడము వాడు కావాలని అయితే నాకే ప్రాంక్ చేస్తుండు. ఆల్రెడీ ఆడ వీడియో డిస్ప్లే అవుతుంది, ఏం కానట్టు చూస్తున్నాడు. అన్ని ఫైండ్ అవుట్ అయితే వేసేసిండు. మమ్మీని మర్దల్ని అయితే ప్రాంక్ చేయగలిగినా కానీ మా తమ్ముడిని అస్సలు ప్రాంక్ చేయలేకపోయాను. ఫైనల్గా తనైతే ఫైండ్ అవుట్ చేశాడు. రివర్స్ ఏం తెలియనట్టు నాకే ప్రాంక్ చేశాడు. సో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.